సూరజ్ గదిలో ఉన్న జోష్న హాల్ బొమ్మ చూసేసిన కార్తిక్. సూరజ్ జోష్నకి పెళ్లి ఫిక్స్ చేసిన శివనారాయణ షాక్ లో జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే, మీరు చాలా రహస్యాలు దాచిపెడుతున్నారు. కాకపోతే ఇక పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక పెళ్ళిళ్ళ బ్రోకరు నెంబర్ ఇస్తాను. అతన్ని కలిసి త్వరగా జోష్నకు పెళ్లి చేయండి. ఆ తర్వాత మీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. నాన్న ఇప్పుడు ఆ టాపిక్ అంతా ఎందుకు అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను అనవసరంగా మాస్టర్ని ఉండమని తప్పు చేసినట్టున్నాను. ఇప్పుడు మాస్టర్కి అనుమానం వచ్చింది. ఈ అనుమానం నిజం చేసి మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి కార్తీక్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక తను భోజనం చేసిన తర్వాత, ఏంటి బావ ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? మావయ్య ఏం విన్నారు? ఏమో అదే నాకు అర్థం కావడం లేదు. అసలు మాస్టర్ ఏం విన్నాడో కూడా తెలియడం లేదు. ఏదో మొత్తం మీద విన్నాడు. అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాడు. కానీ నాన్నకి డౌట్ వచ్చిందంటే పర్వాలేదు. ఏదో ఒకసారి రెండుసార్లు అడిగి వదిలేస్తాడు. కానీ అమ్మకి డౌట్ వచ్చిందంటే మాత్రం ఇక మనల్ని వదిలిపెట్టకూడదు. ఈ లోపే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి. అలాగే ఇక జోష్నకి పెళ్ళైపోతే ఆ ఇంటి వారసురాలుగా నిన్ను ఇక ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాలని చెప్పి మీ నాన్న చాలా సంబరపడుతున్నాడు. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. ఏమో బావా, ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో. నిజంగా ఆ ఇంటి బిడ్డగా నేను ఉండగలను అంటావా? అసలు ఆ అదృష్టం వస్తుందంటావా నాకు? దీప, అది నీ అదృష్టమే. కాకపోతే ఆ భగవంతుడు ఇంతకాలం నీ దురదృష్టంగా మార్చేశాడు. ఇక ఖచ్చితంగా నీ జీవితానికి మంచి రోజులు వస్తాయి. ఒకప్పుడు బ్రతికిన బ్రతికి ఇప్పుడు బ్రతికిన బ్రతికి బోలెడు తేడా ఉంది. నువ్వు ఇప్పుడు నీ కంపెనీకే సీఈఓ అయ్యావు. అంటే చూడు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. కాబట్టి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఎదురు చూడాలి. వస్తాయి కూడా. ఎదురు చూస్తున్న చూపులు వృధా కావు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఆ ఇంటి వారసురాలు అనే నిజాన్ని తాత అత్త తెలుసుకుంటారు. ఆ క్షణం పారు అలాగే ఇక జోష్న పరిస్థితి ఏమవుతుందన్నది ఊహించలేం కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ దీప ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు. అసలు వాళ్ళు ఏ నిజాన్ని దాచిపెడుతున్నారు? దేని గురించి బావకి మాటిచ్చారు? అసలు ఏంటిదంతా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఈలోగానే ఇక అక్కడికి శౌర్య వస్తుంది. తాత, మనం ఆడుకుందామా? ఏంటే మీ తాత ఆడుకోకూడదు. అయినా తాతతో ఆటలేంటే? అలాగే నేను పరిగెట్టించే ఆటలు కాదు. ఏదో కాసేపు తాతతో కబుర్లు చెప్దామని. అంతకుమించి నేనేం తాతని ఇబ్బంది పెట్టంలే. అయినా నువ్వేంటి తాత దగ్గరికి వచ్చి నన్ను అస్తమానం వెళ్ళిపోమంటున్నావు? అవునులే, తాతతో మాట్లాడుకోవడానికి నేను అడ్డు కదా. ఒసే ఒసే ఒసే, నీకు ఇప్పుడు అసలు ముద్రక్క మాటలు ఎక్కువైపోయాయే. నేను వెళుతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంచన అయితే. ఎందుకే అలా మీ నానమ్మని ఏడిపిస్తావు? ఏం లేదు, నానమ్మ అలా ఉడుక్కుంటూ ఉంటుంటే నాకు సరదాగా ఉంటుంది. నానమ్మ చాలా మంచిది కదా తాతయ్య. అవునే, మీ నానమ్మ చాలా మంచిది. నిజంగా మీ నానమ్మ లాంటి మనిషి ఎవరు ఉండరు. అంత గొప్ప మనసు ఉంది కాబట్టే ఈ భర్తని క్షమించగలిగింది అని చెప్పేసి శ్రీధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇక దశరథ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆల్రెడీ పెళ్లి టాపిక్ అయితే వచ్చింది కదా. సుమిత్ర అంటూ ఉంటుంది, ఏంటండి పెళ్లి విషయంలో చాలా బాధపడుతున్నట్టన్నారు. ఏ, నీకు బాధ లేదా? కూతురు పెళ్లి చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నావు. అలాంటప్పుడు నాకన్నా ఎక్కువగా బాధపడేది నువ్వే అని నాకు తెలుసు. ఇంకా ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నావు? ఏం చేస్తాను? ఆ టైం ఎప్పుడొస్తుందో నాకే అర్థం కావడం లేదు. అసలు వస్తుందా లేదా? ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? జోష్నికి పెళ్ళే కాదంటున్నావా? ఎందుకు కాదు, అవుతుంది. కానీ అది ఎప్పుడో, నేను బ్రతికుండగానో లేకపోతే నేను పోయాకోనో అంటే. సుమిత్ర, ఇంకొకసారి అలా మాట్లాడొద్దు. జోష్నకి ఖచ్చితంగా కార్తీక్ దీప పెళ్లి చేస్తారు. ఏమో, వాడు కూడా ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడడం లేదు. నెల రోజుల్లో పెళ్లి చేస్తాను అని చెప్పాడు. రోజులు గడిచిపోతున్నాయి. నెల పూర్తయిపోయే సమయం రానే వస్తుంది. ఈలోగా వాడు పెళ్లి చేస్తాడని నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే సంబంధం చూడలేదు. అలాగే ఇక ఎలాంటి ఏర్పాట్లు కూడా జరగడం లేదు. సంబంధమే చూడకుండా పెళ్ళెలా చేస్తాడు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఏమో, ఆ భగవంతుడు సంకల్పించుకుంటే
ఏదైనా కొద్ది రోజుల్లోనే జరిగిపోతుంది. ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా జోష్న పెళ్లి కార్తీకు చేసే తీరతాడు. అది కూడా నీకిచ్చిన మాట ప్రకారమే చేస్తాడని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సూరజ్ అయితే, బంగారం నువ్వు ఎంత బాగున్నావో ఫోటోల్లో. నిజంగా కూడా నువ్వు చాలా బాగుంటావు బంగారం. నిన్నెలా మిస్ అవుతాను. అసలు నీకు సరైన మొగుడిని నేనే కదా. ఎందుకంటే నీ గురించి బాగా తెలిసిన వాణ్ణి, నీ పొగరు భరించగలిగిన వాణ్ణి, నీకున్న యాటిట్యూడ్, పొగరు వీటన్నిటిని అణచాలి అంటే నేను పెళ్లి చేసుకోవాలి కదా బంగారం అని చెప్పేసి ఆ ఫొటోస్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు సూరజ్. అలాగే తనలో తను మురిసిపోతూ ఉంటాడు. ఈ ఫొటోస్ చూసినా పాపం బంగారం నాకు ఇచ్చేసి బాగానే వెళ్ళిపోయిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు సూరజ్ అయితే జోష్న గురించి, జోష్నతో పెళ్లి విషయం గురించి తను మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తానే. ఇలా ఇక తెల్లవారుతుంది. ఆఫీస్కి వెళ్తారు, వస్తారు. ఇక సూరజ్ కోసం ఒకరోజు కార్తీక్ అయితే సూరజ్ రూమ్లోకి వెళ్తాడు. అలా రూమ్లోకి వెళ్ళేసరికి సూరజ్ అక్కడైతే ఉండడు. బయట ఎక్కడికో వెళ్తాడు సూరజ్. రూమ్లో ఎవరూ కనిపించకపోవడంతో సూరజ్ బయటికి వెళ్ళినట్టున్నాడు. ఏంటి గెడపెట్టి వెళ్ళిపోయాడు. అసలే ఈ పారు మామూలుది కాదు. ఇలా గెడపెట్టి వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఏదో ఒక సీన్ సృష్టించి సూరజ్ని బయటకు గెంటేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా బ్రో ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటూ ఆ గదిలోంచి బయటికి వచ్చేయబోతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే. అలా వచ్చేయబోతూ ఉన్న సమయంలోనే అక్కడ ఒక ఆల్బమ్ అయితే కనిపిస్తుంది. అలా కనిపించే ఆల్బమ్ని, ఏంటి బ్రదర్కి ఎవరూ లేరు అని చెప్పాడు కదా, ఏదో ఆల్బమ్ కనిపిస్తుంది, అందులో తన వాళ్ళున్నారేమో, పాపం వాళ్ళందరినీ చూసుకుని బాధపడుతున్నట్టున్నాడు బ్రదర్. ఎవరూ లేరు కదా, ఎవరూ లేకపోతే ఎవరికైనా బాధే కలుగుతుంది. కానీ బ్రదర్ ఎప్పుడూ తన బాధని బయటికి కనిపించనివ్వలేదు. ఈ ఆల్బమ్ చూసుకుంటూ ఉంటాడనుకుంటా. తన వాళ్ళు ఎవరో ఒకసారి చూడాలి అని చెప్పేసి ఆల్బమ్ అయితే తీసుకుంటాడు. అలా తీసుకుని ఇక ఓపెన్ చేసి చూసేసరికి అందులో జోష్న ఫొటోస్ ఉంటాయి. ఒక్కసారే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక అందులో జోష్న ఫొటోస్ తప్ప ఇంకే ఫొటోస్ కనిపించవు. ఆ ఫొటోస్ చూసిన కార్తీక్ ఒకసారి ముందు షాక్ అవుతాడు. ఆ తర్వాత అటు పారిజాతం, ఇటు దీప, అలాగే ఇంకా ఆ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. దీప ఒకసారి సూరజ్ని జోష్నని సూరజ్ ఇష్టపడుతున్నాడు అన్న విషయం చెప్తుంది. అలాగే వీడు మహాకంత్రి ఓడ్రా, వీడు మాటలొకటి చేతలొకటి అని పారిజాతం చెప్పిన మాట, అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవ, ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అబ్బో, బ్రదర్ చాలా దూరం వెళ్ళిపోయాడే. నేను అసలు మొదట్లోనే ఆలోచించలేదు, కానీ బ్రదర్ గుండెల్లో బాగానే గూడు కట్టుకున్నాడే. పొగరబోతు మరదల్ని ప్రేమిస్తున్నాడు అంటే బ్రదర్ గుండె చాలా గట్టిది. అన్నీ తెలిసి బాగానే ఇష్టపడుతున్నాడే. సరేలే, ఇప్పుడు ఈ మేటర్ తాత దగ్గర చెప్తేనే కదా పెళ్ళికొడుకు వేటలో ఉన్న ఆ కుటుంబానికి ఊరట కలుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ, నేను చెప్తాను కదా బ్రదర్, మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. నా మరదలు, నా చిన్న మరదలు జోష్నకి తగిన జోడి నువ్వే. దాని తిక్కకి, దానికున్న పొగరికి నువ్వైతేనే సమాధానం చెప్పగలవు బ్రో. ఈరోజు నాకు దొరికిపోయావులే బ్రో అని చెప్పేసి ఆ ఆల్బమ్ ఎక్కడైతే తీశాడో ఇక అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు కార్తీక్ అయితే. అలా వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు మళ్ళీ వస్తాడు. ఇక అలా వచ్చిన తర్వాత శివనారాయణతో అంటూ ఉంటాడు, తాత నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంట్రా, ఏ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు, చెప్పు పర్వాలేదు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఈలోగా జోష్న పెళ్లి గురించి మనందరం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ జోష్న పెళ్లి విషయంలో ముందుకే వెళ్ళలేకపోతున్నాం. అవును కదరా, ఇప్పటి వరకు పెళ్లి కొడుకుని కూడా చూడలేదు. పెళ్లి చేయాలి అంటే ముందు అబ్బాయి ఉండాలి కదా. ఇప్పుడు వరకు అలాంటిది ఏమీ జరగలేదు. ఎవరి గురించి మనం అనుకోను కూడా లేదు. మరి జోష్నకి పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. సుమిత్ర, దశరథ ఇద్దరు కూడా జోష్న పెళ్లి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. ఆరోగ్యం కుదుటపడినా సరే సుమిత్ర నిజమైన సంతోషాన్ని కోల్పోయింది. ఇప్పుడు జోష్న పెళ్లి గురించి ఆలోచిస్తూ, జోష్న పెళ్లి చేసుకోవాలి, తనకి ఒక మంచి జీవితం రావాలని చెప్పి సుమిత్ర ఎంతగానో ఎదురు చూస్తుంది. కానీ జోష్న మాత్రం ఎవరి మాటని పట్టించుకునే పరిస్థితిలో లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. సరేలే, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు, మర్చిపోయాను. నువ్వు జోష్న విషయంలో
ఏదో నిర్ణయం తీసుకుంటాను అన్నావు. జోష్న పెళ్లి చేసే బాధ్యత నీదే అని చెప్పావు. ఇప్పుడు చూస్తే ఏం మాట్లాడడం లేదేంట్రా? రోజులు గడిచిపోతున్నాయి. నువ్విచ్చిన టైం కూడా అయిపోతుంది. నువ్వు పెళ్లి ప్రస్తావన తేవడం కాదు కదా! అసలు నువ్వు ఆలోచిస్తున్నట్టు కూడా నాకు అనిపించడం లేదేంట్రా? అని చెప్పేసి శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. తాత, నేను ఆలోచించట్లేదని నువ్వెలా చెప్పగలవు? చెప్పకపోతే ఏం చేయమంటావురా? నెలలో పెళ్లి చేస్తానన్న వాళ్ళు ఎన్ని సంబంధాలు చూస్తారు, ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్స్ చేస్తారు, ఇవన్నీ కూడా చూసుకుంటూ రావాలి కదా! నువ్వెక్కడా కూడా అసలు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టే కనిపించలేదు. తాత, ఒక మంచి పెళ్ళికొడుకుని పట్టేసుకున్నాను. ఏమంటున్నావురా? ఎవరు? ఎవరా పెళ్ళికొడుకు? జోష్నకి సరైన జోడీయేనా? జోష్నకే కాదు, మన ఆస్తికి, అంతస్తుకి సరైన వాడేనా? ఈ బిజినెస్‌లన్నీ చూసుకోవలసిన వాడే కదా! జోష్నని భరించగలిగిన వాడిని మాత్రమే తీసుకుని రావాలి. లేకపోతే 2 రోజుల్లో జోష్న తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక మనం రోజూ ఏడుస్తూ బ్రతకాల్సిందే. లేదు తాత, ఇక అతనైతే జోష్నని ఎక్కడికి వెళ్ళనివ్వడు. జోష్నకున్న తలతిక్కని మొత్తం దించేసి తను జోష్నని మార్చుకుంటాడు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా, అంత గొప్ప మనిషి ఎవర్రా? ఈ జోష్నని తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. ఇంకెవరి గురించి? ఔట్ హౌస్. ఔట్ హౌజా? ఏంట్రా, క్లారిటీగా చెప్పు. అవును తాత, సూరజ్. ఔట్ హౌస్‌లో ఎవరుంటున్నారు? సూరజే కదా ఉంటున్నాడు. అవును. సూరజ్ అంటే ఏం మాట్లాడుతున్నావురా? సూరజ్‌కి, జోష్నకి పెళ్లి చేయమంటావా? ఆ! అవును తాత. ఏంటి అలా అడిగావు? నీకేమైనా అభ్యంతరం ఉందా? ఎందుకంటే సూరజ్‌కి ఆస్తిపాస్తులు లేవు. అలాగే అయిన వాళ్ళు కూడా లేరు. అలాంటి వాణ్ణి నీ మనవరాలికిచ్చి చెయ్యాలని చెప్పేసి నీకు కాస్త ఇబ్బందిగా ఉందా ఏంటి? ఆ విషయాలైతే నిజమే. అలా అని నేను తనని తక్కువ చేసి చూడ్డం లేదు. కానీ నువ్వు చెప్తుంది నాకేమీ అర్థం కావడం లేదు. సూరజ్ మన జోష్నని చేసుకుంటాడా? అవును, చేసుకుంటాడు. ఎందుకంటే సూరజ్‌కి జోష్నంటే చాలా ఇష్టం. అమితమైన ప్రేముంది. అదంతా తెలుసుకున్న తర్వాతే ఇప్పుడు నేను ఈ ప్రపోజల్‌ని నీ దగ్గరికి తీసుకొచ్చాను తాత. నిజమేనా ఇదంతా? నిజమే తాత. ఎందుకంటే సూరజ్‌కి జోష్న అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నువ్వు ఏ కారణాలైతే ఎత్తి చూపుతున్నావో, ఆ కారణాల కారణంగా తన పెళ్లిని తిరస్కరిస్తారేమో, తన ప్రేమని ఒప్పుకోరేమో అని చెప్పేసి సూరజ్ తనలో తనే ఈ విషయాన్ని దాచిపెట్టుకున్నాడు అనిపిస్తుంది. ఇదంతా నీకెలా తెలుసు? నేను ఇంత క్రితమే ఇక సూరజ్ గదిలోకైతే వెళ్ళాను. అలా వెళ్ళేసరికి సూరజ్ గదిలో మన జోష్న ఫోటోస్ ఉన్నాయి. జోష్న ఫోటోస్ అన్నిటినీ ఒక ఆల్బమ్‌లో పెట్టుకుని భద్రంగా ఫోటోస్ చూసుకుంటున్నాడు. అందుకే నాకు అర్థమైంది జోష్న మీద అతనికున్న ప్రేమ. నిజమేనా కార్తీక్ ఇదంతా? నిజమే తాత. ఇక మీరు ప్రొసీడ్ అయిపోవడమే ఆలస్యం అని చెప్పేసి ఇక నేను చూడాలి అన్న పెళ్ళికొడుకు అతనే. నువ్వు అడిగిన షార్ప్ అయిన నీ ఇంటికి కాబోయే పెళ్ళికొడుకు, అదే మనవడు. నీ మనవరాలికి కాబోయే భర్త. ఇక అతనే అవుతాడు అని చెప్పి అంటూ ఉండగానే, అవునురా, నువ్వు చెప్పింది కరెక్టే. మన కంపెనీ బాధ్యతలు కూడా స్వీకరించి కంపెనీని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన వాళ్ళు కావాలని నేనన్నాను. నువ్వు నిజంగానే అలాంటి చాకులాంటి కుర్రాడినే చూసావురా. ఇక నేను ఆలస్యం చేయకుండా ఇప్పుడే వాళ్ళిద్దరితో మాట్లాడతాత. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక అందరూ సమావేశం అవుతారు ఇంట్లో. ఏంటండి, అందరినీ ఎందుకు రమ్మన్నారు? మనందరం వస్తే వచ్చాం. మన ఫ్యామిలీలో సూరజ్ ఎందుకు ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్ చేస్తున్నారు? అసలే వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. పారిజాతం, నువ్వు కాస్త నోరు తగ్గించుకుంటే బాగుంటుంది. నేను చెప్పాలి అనుకున్నది నేను చెప్తాను. ఆహా, సరే అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి అందరినీ రమ్మన్నది ఇక్కడ జోష్న పెళ్లి గురించి మాట్లాడడం కోసం. ఏంటి మావయ్య గారు, ఏదైనా సంబంధం చూసారా? అవును, చూశాను. జోష్నకి తగ్గవాడు, అన్నిటికీ ఇక మన ఇంటికి సరైన వాడు, మన ఆస్తుల్ని అలాగే మన కంపెనీ బాధ్యతల్ని స్వీకరించి మనలాగే తను కూడా ముందుకు నడిపించగలిగే నీతి నిజాయితీ ఉన్నవాడిని నేను చూశాను అని చెప్పి అంటూ ఉండగానే, ఎవరు నాన్న అంత గొప్ప వ్యక్తి? ఎవరు జోష్నని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అని చెప్పి అంటూ ఉండగా, మీ కళ్ళ ముందే అడుగుతాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే. ఏం సూరజ్, మా మనవరాల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పనేసరికి అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు, కార్తీక్ తప్ప. ఏంటి తాత, ఏం మాట్లాడుతున్నావు? నీతో తర్వాత మాట్లాడతాను జోష్న. సూరజ్, చెప్పు సూరజ్. ఏంటండి,
ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ మనవరాల్ని నేను సూరజ్, నాకు అంతా తెలుసు. నువ్వు నా మనవరాలి విషయంలో నా మనవరాల్ని ఇష్టపడుతున్నావన్న విషయం కూడా తెలుసు. నిన్ను డైరెక్ట్‌గా అడగాలని ఇక్కడికి రమ్మన్నాను. కానీ మీ ఆస్తి, అంతస్తుకి ఇ నేను తగిన వాడిని కాదు. ఇష్టం వేరు, జీవితం వేరు కదా! లేదు, మా ఆస్తి, అంతస్తుకి నువ్వు తగిన వాడివే. నువ్వు నా మనవరాలికి సరైన జోడి. నువ్వు ఒప్పుకుంటే మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇందులో నేను ఒప్పుకోవడానికి ఏముంది? మీ అందరూ సిద్ధపడిన తర్వాతే ఆ నిర్ణయం నాకు చెప్తే నేను ఓకే అంటాను. లేకపోతే మాత్రం నేను ఈ పెళ్ళికి సిద్ధంగా లేను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉండగానే, ఒరేయ్! ఒరేయ్! చాలా తెలివిగా మా తాతని బుట్టలో పడేసావు కదరా! అమ్మ సుమిత్ర, ఏమంటావు? మావయ్య గారు, మీరు డెసిషన్ తీసుకున్నారు అంటే అది తప్పు కాదు. మీరు ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయం తీసుకుని ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడరు. ఏరా దశరథ, మీ నిర్ణయంని మేము అంగీకరిస్తున్నాం. సూరజ్‌ని అల్లుడిని చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పేసి దశరథ్ కూడా అంటూ ఉంటాడు. తాత, అడగాల్సింది వాళ్ళందరినీ కాదు, నన్ను. నన్ను అడగకుండా వాళ్ళందరినీ అడుగుతారేంటి? మీ అమ్మ, మీ నాన్న నిర్ణయంతో నీకు పని లేదా? అమ్మా, నాన్న నిర్ణయంతో పనుంది. కానీ నేను వాడిని చేసుకోవాలి అనుకుంటున్నానో లేదో మరి మీరు తెలుసుకోవాలి కదా! నేను నీ గురించి అడగాలి అనుకోవడం లేదు. నీకు ఇష్టమా లేదా అని అడిగితే ఇష్టం లేదు అంటావు. ఏ సంబంధం తెచ్చినా నీకు నచ్చలేదు అంటావు. అందుకని ఇంకొక సంబంధం తెచ్చి మళ్ళీ నిన్ను బ్రతిమిలాడి ఇంకొక రకంగా పెళ్లి చేయడానికి సిద్ధంగా లేను. నేను సూరజ్‌ని నీకు జోడీగా ఎంపిక చేశాను. ఇక సూరజ్‌కి నీకు పెళ్లి జరుగుతుంది. నీ ఇష్టంతో ఇక్కడ అసలు సంబంధమే లేదు. మేము తీసుకొచ్చిన వాడు నీకు పర్ఫెక్ట్ జోడీ. నీ గురించి అన్నీ తెలిసినవాడు. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకొచ్చాడు కాబట్టి ఇక మాకు ఎలాంటి దిగులు ఉండదు. అదే ఇంకొకరినెవరినైనా నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు చేసే పనులకి వాడికి అసహ్యం కలిగి వాడు నిన్ను వదిలేసినా మేము ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ సూరజ్ అలా కాదు. నీ గురించి అన్నీ తెలిసే నిన్నిష్టపడ్డాడు అంటే నిన్నెంత ప్రాణంగా చూసుకుంటాడో మాకు అర్థమవుతుంది. అందుకని ఈ విషయంలో నీ నిర్ణయంతో మాకు పని లేదు. మేం చెప్పినట్టుగా తల ఉంచి తాళి కట్టించుకోవడమే. నీకు కొంతకాలం నీ నిర్ణయానికి మేము అంగీకరించాము. నీ నిర్ణయం మీదే మేము నిలబడాలి అనుకున్నాం. అప్పుడు నీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నువ్వు ఆ ఛాన్సుల్ని కాపాడుకోలేకపోయావు. అందుకని ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలి అనుకోవడం లేదు. ఆ ఛాన్సు నీ బాధ్యతలు తీసుకుని పెద్దవాళ్ళగా మేమే ఇక నీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి పెళ్ళికొడుకును కూడా మేమే ఎంపిక చేసుకున్నాం. ఇక సూరజ్‌కి నీకు త్వరలో పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో నువ్వు ఇంకా అబ్జెక్షన్ చెప్పడానికి, వద్దని పారిపోవడానికి ఏమీ లేదు. ఆల్రెడీ మీ నాన్న వీలునామాలో రాశాడు. ఇక పెళ్ళయ్యి మనవడో మనవరాలో ఎవరో ఒకరు పుట్టిన తర్వాతే ఆ ఆస్తి నీకొస్తుందని. అది కూడా 15 నెలల లోపులో. అందుకని నీకు వేరే చాయిస్ కూడా లేదు. ఆస్తి కావాలి, గౌరవంగా బ్రతకాలి అని కనుక నువ్వు కోరుకుంటూ ఉంటే మేం చెప్పినట్టుగా సూరజ్‌ని పెళ్లి చేసుకోవాల్సిందే. సూరజ్‌తో ఇక నీ పెళ్లి మేం ఫిక్స్ చేశాము. ఈ పెళ్లి కాదు, కూడదు అని చెప్పి నువ్వంటే ఇంటి నుంచి వెళ్ళిపోవడం తప్ప ఇంకొక నిర్ణయం మేం తీసుకోవడానికి సిద్ధంగా లేము. నిన్ను ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టం. అసలే నిన్ను చూసి, అలాగే నువ్వు చేసే పనులు చూసి కూడా నిన్నిష్టపడ్డాడు అంటే సూరజ్ ఎంత మంచివాడో మాకు అర్థమవుతుంది. ఇక సూరజ్ లాంటి వ్యక్తి ఈ ఇంటికి అల్లుడిగా వస్తే ఈ ఇంటి బాధ్యతలను తీసుకుని ఈ ఇంటిని కాపాడుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తాత, ఇంకా ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదు. ఏం దశరథ, మీ కూతురు విషయంలో నేనేమైనా కఠినంగా మాట్లాడానా? లేదు నాన్న, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. మీరు చెప్పిందే మేము చెప్పాలి అనుకున్నాం. కానీ మా మాట మీరే చెప్పేశారు. జోష్నకి సూరజే కరెక్టు. సూరజు జోష్న గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడంటే సూరజ్‌ని మించిన భర్త జోష్నకి దొరకడు. ఇక సూరజ్‌ని మేము అల్లుడిగా ఒప్పుకుంటున్నాం. సూరజు మా ఇంటి అల్లుడు కావడం మాకిష్టమే. ఏం సుమిత్ర, నాకు ఇష్టమే. సూరజ్ లాంటి మంచివాడు జోష్న జీవితంలోకి వస్తాను అంటే ఎవరు కాదంటారు? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక జోష్న విషయానికొస్తారా? మావయ్య గారు చెప్పినట్టే జోష్న ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. జోష్నకి వేరే ఆప్షన్ లేదు. ఇంతకాలం తన ఇష్టానికే మనం వదిలేశాము. కానీ ఇక తన ఇష్టంతో మనకి అవసరం లేదు. తన భవిష్యత్తు మాత్రమే మనకి ముఖ్యం. తల్లిదండ్రులుగా తన భవిష్యత్తు నాశనం చేయాలని మేము కోరుకోం. కాబట్టి
మేము కోరుకున్న జీవితాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటున్నాం. నీకు ఇది అదృష్టంగా మేము అనుకుంటున్నాం కాబట్టి నువ్వు ఇంకే పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి జోష్నకి కానీ, పారిజాతానికి కానీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా సూరజ్, జోష్నలకి పెళ్లి కుదిరి చేస్తారు. ఇక శివనారాయణ అలాగే కార్తీక్ అందరూ ఏకమయ్యి జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. జోష్న, పారిజాతాలకి మరి పెద్ద షాకే ఇదైతే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.